హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ ఉదంతం నిరంతర చర్చకి తావిస్తోంది. తాజాగా మరొకసారి కేఏ పాల్ స్పందన, అలాగే నిన్ననే పలువురు పాస్టర్లు హోంమంత్రిని కలవటం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదంటూ కేఏ పాల్ లాంటి వాళ్ళు ప్రశ్నించడం, పోస్ట్ మార్టంతో పాటుగా అన్ని సాక్ష్యాలు సిద్ధం చేస్తున్నారన్నటువంటిది మరొక వైపు వాదన. అసలు పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో ఇంకోవైపున ఉద్యమాలు జరుగుతున్నాయి. న్యాయం చెయ్యాలి, నిందితుల్ని శిక్షించాలి, నేరస్తుల్ని శిక్షించాలని. అసలు కేఏ పాల్ లాంటి వాళ్ళ అంశం పక్కన పెడితే పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని ఏ విధంగా చూడాలి? దీంట్లో మతం కోణం చూడాలా, వ్యక్తి కోణం చూడాలా, ప్రభుత్వం చేస్తున్నది కరెక్టేనా, పోలీసులు చేస్తున్నది రైటేనా, విడుదలవుతున్నటువంటి వీడియోల వెనకాలన్న వాస్తవాలు ఏంటి, అందులో మార్పింగ్ అంటున్నటువంటి క్రైస్తవ సంఘాల యొక్క వాదనలో నిజమేంటి? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి పాస్టర్ ప్రవీణ్ది? సాయి గారు, మీరు ప్రారంభ వ్యాఖ్యల్లో చెప్పినట్టుగా దీన్ని వ్యక్తిగతంగా చూడాలా లేకపోతే మతపరంగా చూడాలా అని చెప్పి అన్నారు మీరు. ఇది నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా మతపరంగా చూడవలసిన అంశమే. ఎందుకంటే ఈ పాస్టర్ ప్రవీణ్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన సంఘటన కేవలం చిన్న సంఘటనే అది. ఎందుకంటే ఇటువంటి అనుమానాస్పద సంఘటనలు కానీ, అనుమానాస్పద మరణాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ సమాజంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సంఘటనకు సంబంధించి ఆయన ఒక క్రైస్తవుడు కావడం అంటే మతం అన్నమాట. దానికి సంబంధించి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో దర్యాప్తుకు సహకరించకుండా, దర్యాప్తులో ఏం తేలుతుందో చెప్పకుండా, తెలియకుండానే నిందితుల్ని శిక్షించేయాలని చెప్పి డిమాండ్ చేయటం. మరో విచిత్రమైన కోణం ఏంటంటే, ఇంకో మతపరమైన కోణం ఏంటంటే, దీనికి సంబంధించి పాస్టర్కి సంబంధించి, క్రైస్తవ పాస్టర్కి సంబంధించి ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కూడా గొంతు కలపడం. దీనికి తోడు హర్ష కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది దళిత మేధావులు, వాళ్ళు కూడా ఇదంతా కూడా హిందూ మతోన్మాదులు చేస్తున్న ఒక హత్యాకాండగా, చిన్న విషయం కాదండి, హిందూ మతోన్మాదులు చేస్తున్న ఒక హత్యాకాండగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎంత దారుణంగా చేశారు సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక పాస్టర్ కి సంబంధించి ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన అనే మాట ఎందుకంటానంటే, అది ఇంకా తెలియలేదు. అది అనుమానాస్పద సంఘటన, అది ఉద్దేశపూర్వకంగా చేశారనేది తెలియలేదు. అయితే ఇదే పాస్టర్ గతంలో తనకున్న అలవాట్లను చాలా విస్పష్టంగా చెప్పాడు. ఆయన, నేను మందుకు బానిసనయ్యాను, ఇంకో దానికి బానిసనయ్యాను, నా జీవితం కూడా సరిగ్గా సక్రమంగా లేదు అని చెప్పిన వ్యక్తి. రెండవది, ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి ఎంచుకున్న విధానం కూడా అది ఒక నెక్లెస్ గా ఉంది. అది ఆయన బైక్ మీద రావటం తప్పేం కాదు, బైక్ మీద వస్తూ మద్యాన్ని స్వీకరించడం అనేది తప్పు అవుతుంది. రెండోది, నైట్ టైం హెడ్ లైట్ లేకుండా ప్రయాణించే ప్రయత్నం చేయడం తప్పు అవుతుంది. ఇన్ని తప్పులు ఒక వ్యక్తి దగ్గర ఉంటే దానికి మతాన్ని పులిమి ఏదో చేయటం అనేది ఎంతవరకు భావ్యం? అతను ఒక క్రైస్తవ పాస్టర్ కాబట్టి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అతనికి సంఘీభావం ప్రకటించి ఇతర మతం మీద, అంటే హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం, లేకపోతే హిందూ ధర్మం మీద ఒక నేరాన్ని ఆరోపించే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా గర్హనీయమైన అంశమే. వీడు చేసిన ఈ యాగి ఎంతవరకు వెళ్ళిందని చెప్పమంటారు మీరు సాయి గారు? నంబర్ మీద అది ఇప్పుడు అంతర్జాతీయంగా క్రైస్తవులకు అనేక వందల న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి, పత్రికలు ఉన్నాయి, అలాగే వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిల్లో అత్యధిక వెబ్సైట్స్, న్యూస్ ఛానల్స్, పేపర్లలో ప్రవీణ్ సంఘటన కూడా ప్రముఖంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇండియాలో నరేంద్ర మోడీ నేషనలిస్ట్ గవర్నమెంట్, లేకపోతే హిందూ గవర్నమెంట్ ఇటువంటి హత్యాకాండకు పాల్పడుతోంది, క్రైస్తవులను అణిచివేస్తోంది, ముస్లింస్ అణచివేస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద కథనాలు ప్రకటించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీకు తెలుసు అల్ జజీరా అనేది మీకు ఖతార్కు చెందిన ఒక న్యూస్ ఛానల్. ఖతార్ అనేది చాలా చాలా చిన్న దేశం అండి. ఎంత చిన్న దేశం అంటే అంత చిన్న దేశం అది. కానీ వారికి ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి సంపద పెరిగింది వాళ్ళకి. వాళ్ళు ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు, ఇట్స్ కాల్డ్ అల్ జజీరా. అల్ జజీరాకి సంబంధించి అరబిక్ ఉంది, తర్వాత ఇంగ్లీష్ లో ఛానల్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. దాన్ని అంటే వాళ్ళు ఒక అంతర్జాతీయ ఛానల్ గా దాన్ని తయారు చేసే క్రమంలో, బీబీసీ లాగానో సిఎన్ఎన్ లాగానో తయారు చేసే క్రమంలో
వారి ఎజెండా, ఓపెన్ ఎజెండా ఏమిటంటే వారి భావాలను, అంటే ఈ ముస్లిం కంట్రీస్ ప్రయోజనాలను కాపాడుతూ ఇస్లాం మత ప్రయోజనాలని ప్రచారం చేయటం ఇండైరెక్ట్ గా చేస్తూ, ఎదుటి పక్షాలని అంటే క్రైస్తవుల్ని, హైందవుల్ని, లేకపోతే ఇంకొకరిని వాళ్ళని కించపరిచే విధంగా, లేదా వాళ్ళ మీద బురద జల్లే విధంగా వాళ్ళ కార్యక్రమాలను చాలా కాలం చేస్తున్నారు. వారు ఈ మధ్యన ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశారండి. ఆ కార్యక్రమ హెడ్డింగ్ ఏమిటంటే హిందూస్ హ్యావ్ చేంజ్డ్. హిందువులు మారిపోయారు. హిందువులు మారితే మీకేంటి, మారకపోతే మీకేంటి? అసలు మీరు ఎందుకు హెడ్డింగ్ పెట్టారు అంటే, గతంలో హిందువుల్లో టాలరెన్స్ ఎక్కువ ఉండేదంటండి. వాళ్ళు కొడితే కొట్టించుకునేవారు, తిడితే తిట్టించుకునేవారు, తల తీస్తామంటే తలనొప్ప చెప్పేవారు. అంటే మీకు మహాత్మా గాంధీ మీకు అదే చెప్పాడు, మీకు స్వాతంత్ర్య దేశ విభజన సమయంలో ముస్లింస్ మీ మీద దాడి చేస్తే మీరు భరించండి, చంపేస్తే భరించండి, అంతే తప్ప ఎదురు తిరగద్దు అని చెప్పారు మహాత్మా గాంధీ గారు. అదేంటి ఈ రోజున మీరు హిందూస్ చేంజ్డ్, ఏంటి హిందువులు ఎదురు తిరుగుతున్నారేంటి, ప్రశ్నిస్తున్నారేంటి అని చెప్పే ఒక భావం వచ్చేలాగా అల్ జజీరా మీకు కథనాన్ని ప్రచురించింది. అంటే ఇప్పుడు ఏమిటంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇండియాలో రెండు ప్రధానమైన సమస్యలు, రెండు వర్గాల నుంచి ప్రధానమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి ఇస్లాం దగ్గర నుంచి, మరొకటి క్రైస్తవ్యం దగ్గర నుంచి. ఇక్కడ రెండుకి తేడా ఏమిటంటే, ఇస్లాం అనేది మనకి మోటుగా, హార్ష్గా కనిపిస్తుంది వారి యాక్షన్స్ అనేవి. కానీ క్రైస్తవ్యం అనేది సాఫ్ట్ గా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే చేప కింద నీరులాగా వాళ్ళు విస్తరించి, వారు ఏమి చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్లాస్ గా చేస్తున్నారు, ఇస్లాం వాళ్ళు మాస్ గా చేస్తున్నారు. ఇద్దరి టార్గెట్ ఎవరంటే ఇండియాలో హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే. వీరు అవసరం వస్తే దేశ భౌమాధికారానికి కూడా విఘాతం కలిగించడానికి వెనుకాడటం లేదు. మీకు ఒక ఉదాహరణ ఏమిటంటే, మీకు మిజోరం కావచ్చు, లేదా నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ లో కొంతమంది అయితే క్రిస్టియన్స్ అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి మేము మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసే స్థాయి దాకా వెళ్ళారు. అంటే ఈ రెండు మతాలు మరొకసారి భారతదేశాన్ని ముక్కలు చేసే విధంగా తయారవుతున్నాయి. దానికి ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని వాళ్ళు చాలా విరివిగా వాడుకుంటున్నారు. సాయి గారు ప్రపంచవ్యాప్తంగా పాస్టర్ గురించి వాళ్ళు తప్పుడు కథనాలను వాళ్ళు ప్రపంచ దేశాలకు వాళ్ళు చూపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ వర్గ వైషమ్యాలు అనేవి, మత వైషమ్యాలు అనేవి భారతదేశంలో ఇప్పటికే కాస్త రాజుకున్నవి. ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ పాస్టర్ ప్రవీణ్ లాంటి ఉదంతాన్ని వాళ్ళు డిస్టార్ట్ చేస్తే, వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తే ఈ ఘర్షణలు ఖచ్చితంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. సాయి గారు, ఇక్కడ వాస్తవంగా ఆయన ఇన్సిడెంట్ ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరాక కేసర దగ్గర పడిపోయారు, లేకపోతే ఏలూరు దగ్గర పడిపోయారు, విజయవాడ దగ్గర పడిపోయారు, లేపారు, అంబులెన్సుల్లో ఎక్కించారు, ట్రీట్మెంట్ ఇచ్చారు అని ఒకవైపు, అలాగే పక్కన పడుకోబెట్టామని చెప్పి ఒకవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు, లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మరొకళ్ళు చెప్తున్నారు. అయితే ఆయనకి మద్యం అలవాటే లేదు. మద్యం అన్నటువంటిది ఆయన మీద ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు. అసలు ఆ వీడియోనే ఫేకు, ఎవరో విజయవాడలోనో అక్కడో చంపేసి తీసుకెళ్ళి అక్కడ పడేశారు అన్నటువంటిది క్రైస్తవ సంఘాల వాళ్ళు కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు అనుమానాలు అనే మాటలోనే ఉంది సస్పీషియస్ డెత్ అని చెప్పి. దానికి సంబంధించి పోలీసులకు, అంటే దర్యాప్తు చేసే వ్యవస్థలకు కొంత సమయం ఇవ్వాలి కదా మనం. ఆ సమయం ఇవ్వకుండానే ఒక నిర్ణయానికి వచ్చేసారు. చంపేశారు అని చెప్పి. చంపేశారంటే ఇక దర్యాప్తు ఎందుకంటే, ఇంకెక్కడ ఎవరైతే ఈ తీర్పు ఇచ్చేశారో, చంపేశారని తీర్పు ఇచ్చేశారో వాళ్ళనే కనుక్కోమని చెప్పండి. నేరస్తులు ఎవరు, వాళ్ళని శిక్షించేమని చెప్పండి. ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ వ్యవస్థలు, ఎందుకు ఈ దేశాలు ఎందుకు చెప్పండి. ఒకవైపు దర్యాప్తు సంస్థలు తమ శక్తి సామర్థ్యాల మేరకు సమగ్రంగానే వారు చురుకుగానే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా విషయాలు బయట పెట్టారు. అయితే ఇక్కడ వాళ్ళ బాధ ఏమిటంటే, పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి పరమ పవిత్రమైన వ్యక్తి. ఆయన ఒక పరమ పవిత్రమైన మతానికి చెందిన వ్యక్తి. ఎవరండి ఈ పాస్టర్ ప్రవీణ్? ఎవరు? నిన్న కాక మొన్నదాకా హైందవ ధర్మానికి చెందిన వ్యక్తి కదా అతను. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడు కదా అతను.
తెలంగాణలో నివసిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి హఠాత్తుగా ఈ రోజు చనిపోయేటప్పటికీ పరమ పవిత్రుడైపోయాడు. కాబట్టి ఏంటంటే మా మా మతానికి చెందిన ఒక పరమ పవిత్రమైన వ్యక్తికి ఇది జరిగిపోయింది, చంపేశారు అని అని ఒక అభూత కల్పన క్రియేట్ చేసి క్రైస్తవులందరినీ ఏకం చేయడం, క్రైస్తవుల్ని రెచ్చగొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఇదే క్రైస్తవ సంఘాలు అసంఖ్యాకం ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మీకు ఒక విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు ఒక రకంగా చెప్పాలంటే అందరూ కాదు కానీ ఈ క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళు ఈ సొసైటీకి ప్రమాదకరంగా మారారు. సాయి గారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికే సొసైటీని నిలువునా చీల్చారు, అడ్డంగా చీల్చారు. అంటే ఎట్లా చీల్చారని చెప్పి అంటారు మీరు. వాళ్ళు ఏమంటారంటే మా విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారు హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, హిందూ ఆచార వ్యవహారాలను వ్యతిరేకించాలి, మీరు అక్కడికి వెళ్ళి మీరు పలానా చేయకూడదు, పలానా చేయండి అని చెప్పి వీళ్ళు ముందు నిర్దేశిస్తున్నారండి. అంటే జనరల్ గా ఈ క్రైస్తవ్యాన్ని తీసుకున్న ఆచరించే వాళ్ళలో అత్యధికులు ఈ ఈ పేద వర్గానికి చెందిన వాళ్ళు. అంటే పాస్టర్లు వీళ్ళు అయితే మాత్రం అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చర్చి నిర్వాహకులు, ఆర్సీఎం లాంటి చేసినంత కూడా కమ్మవారు, రెడ్లు, బ్రాహ్మిన్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. అయితే ఎవరైతే వీరి ప్రలోభాలకు లేకపోతే వలకో లేకపోతే వీరి మాటలకో క్రైస్తవ్యంలోకి మారిన వారిలో అత్యధికులు పేదవారే. వారి మైండ్స్ ని వీళ్ళు పొల్యూడ్ చేస్తున్నారు సాయి గారు. అక్కడ కొత్త కొత్త విధానాలు చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళని అంటే ఒక సంఘాన్ని పెట్టుకోవడం, దాంట్లో 100 మంది 150 మందిని చేర్చుకోవడం, ఆ సంఘం చెదిరిపోకుండా వీరు అంటే మన కాపర్లు లాగా తయారయ్యారండి. వీళ్ళు కాపర్లా తయారయ్యి వీరు వేరే విషయాలు ఆలోచించకుండా ఎక్కువ సమయాన్ని ఈ క్రైస్తవ్యం గురించి, క్రైస్తవ పాస్టర్ల గురించి ఆలోచించే విధంగా చేస్తున్నారు. వారి దగ్గర నుంచి దశమ భాగాలు తీసుకుంటున్నారు, వారి దగ్గర నుంచి ఇతరత్ర సహాయాలు తీసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారంగా మారింది. ఇక్కడి నుంచే మీకు సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి మీకు సాయి గారు. ఇక్కడ మీకు ఈ ప్రవీణ్కి వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రైస్తవులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో ఈ రోజు మనకి తేటతెల్లమైంది. అట్లాగే తెలంగాణలో కూడా. అలాగే అవసరం వస్తే భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగించడానికి అవసరం వస్తే క్రైస్తవులు ముస్లింస్ కూడా ఏకమైపోతారు అని చెప్పడానికి ఈ ప్రవీణ్ ఉదంతం ఒకటి. బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా ఏ సంఘటనప్పుడు కూడా ఇస్లాం పాటించేవాళ్ళు అంటే ముస్లింస్ క్రైస్తవులు ఏకమయ్యి ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవండి. నాకు తెలిసినంతవరకు పెద్దగా లేవు. కానీ ఇక్కడ ప్రవీణ్కి వచ్చేటప్పటికి ముస్లింస్ కూడా సంఘీభావం ప్రకటించడం, వాళ్ళు కూడా క్రైస్తవులతో చేతులు కలపడం, భారతదేశానికి వ్యతిరేకంగా ముఖ్యంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఈ సంఘటన జరగడానికి ముందు కొద్ది రోజుల ముందు ఒక ముస్లిం వ్యక్తి ఇతన్ని బెదిరించాడు. నిన్ను ఈ సంగతి చూస్తావు, నువ్వు మా అల్లానే అంటావా, నువ్వు నీ అంతు తెలుస్తావు అని చెప్పి అంటే దానికి భయపడి ప్రవీణ్ అతనికి క్షమాపణ కూడా చెప్పాడు సోషల్ మీడియా ద్వారా. అయితే ఈ క్రైస్తవులకి అదంతా కనిపించట్లేదు అక్కడ. అంటే అది ప్రైమగా ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ గతంలో బెదిరించింది ఎవరు? ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు. ముస్లింస్ ఎవరన్నా ఒక ఫత్వా ఇచ్చిన ఇంకోటి ఇచ్చినా ఏం చేస్తారు? తల నరికేస్తారు వాళ్ళు. గతంలో మనకి కన్నయ్యల లాంటి వాళ్ళని మీకు తలలు నరికారు, లేకపోతే కొంతమంది నాయకుల్ని బెదిరించారు, వాళ్ళు బయట రాకుండా చేశారు. ఇట్లా చేసే తత్వం ఎవరికి ఉందండి? ముస్లింస్కి ఉంది. అయితే ఈ క్రైస్తవులు ముస్లింస్ ఏమంటలేదు అక్కడ, నువ్వు బెదిరించావు, మీ వర్గమే కారణం అని చెప్పి వాళ్ళు అంటలేదండి. అక్కడ వాళ్ళ టార్గెట్ ఏమిటంటే హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు, హిందూ మతం మోక్షులు ఈ పని చేశారు, దర్యాప్తు జరిపించాలని చెప్పి అంటారు. అసలు వీళ్ళకి సంబంధం ఏంటంటే అర్థం కావట్లేదు. బెదిరించిందేమో ముస్లిం, చనిపోయిన వ్యక్తి ఏమో క్రైస్తవ పాస్టర్. మీరు చూసుకోవాలి కదా ఆ విషయానికి సంబంధించి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు మీరు అంటే ఇది ఒక పెద్ద ప్లాన్ అండి. ఇది వీళ్ళకి ఒక అవకాశం దొరికింది, ఒక సంఘటన దొరికింది. ఇది ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైన విషయాలు ఏమిటంటే అవసరం వస్తే ఈ రెండు మతాల వారు కూడా రాష్ట్రానికి దేశానికి కూడా వ్యతిరేకంగా పని చేస్తారేమోనన్న భయం కలిగించే విధంగా వారి వైఖరి ఉంది. అసలు ఈ హత్యకు సంబంధించి లేదా ఈ మరణానికి సంబంధించి ఏమీ తేలకుండానే ఈ రెండు వర్గాల వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. అది చేసింది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే అని చెప్పి వాళ్ళకి నిర్ణయానికి వచ్చారు. ఇవన్నీ చూస్తా ఉంటుంటే
దేశానికి, భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సామాజికంగా, మతపరంగా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీకు ఒక సంఘటన చెప్తాను సార్. మీకు ఈ మ్యాప్ ఒకటి చూపిస్తాను మీకు నేను. ఈ మ్యాప్ కనిపిస్తుందా సాయి గారు మీకు? కనబడుతుంది. ఇది భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా ఉంది అని చెప్పి ఒక సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం ఏ రాష్ట్రంలో క్రైస్తవ్యానికి ఎన్ని చర్చిలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఒక లెక్క కట్టారు. ఈ లెక్క తప్పే అనుకోండి, కానీ వీరి లెక్క ప్రకారం చూస్తే భారతదేశంలో ఎక్కడా లేనన్ని చర్చిలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వీళ్ళ లెక్క ప్రకారం 6034 చర్చలు ఉన్నాయి. తెలంగాణకు వచ్చేటప్పటికి 219. తెలంగాణకు వచ్చి 219 చర్చలు అంటే అండి మరి తక్కువ కదా అది. రెండోది తమిళనాడుకి వచ్చేటప్పటికి 4670. యూపీ, దేశంలో అత్యధిక జనాభా ఉన్న యూపీలో 1078 చర్చలు ఉన్నాయంట. అంటే వీళ్ళ మరి లెక్క ఎట్లా వచ్చింది తెలియదు, కానీ ఈ లెక్క చూసినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చర్చలు దేశంలో లేవు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నన్ని చర్చలు వేలలో కాదండి, లక్షల్లో ఉన్నాయి. ప్రతి సందుకు, ప్రతి గొంతుకు కూడా మీకు ఒక చర్చి కనిపిస్తుంది. ఇళ్ల మధ్యలో చర్చలు ఉన్నాయి, ఓళ్ల మధ్యలో చర్చలు ఉన్నాయి, ఓళ్ల శివార్లలో చర్చలు ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఒక బడి ఉండకపోవచ్చు, ఒక గుడి ఉండకపోవచ్చు, కానీ ఒక చర్చి మాత్రం ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎన్ని లక్షల మంది కాదండి, బహుశా వీరి సంఖ్య సరిగ్గా చూస్తే 1 కోటో 1.5 కోటి ఉన్నామని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత పెద్ద సంఖ్యలో వారు మతాన్ని, ప్రజలను మార్చగలిగారండి వాళ్ళు. ఇది ప్రమాదకరం. దీనిని ఈ మిగతా ముఖ్యంగా ఈ హిందూ సమాజానికి చెందిన వాళ్ళు ఉదాసీనంగా వదిలేశారు. వాళ్ళది వదిలేయడం వలన హిందూ ధర్మానికి నష్టం కాదండి అక్కడ. ఇది ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి, భవిష్యత్తు దేశానికి కూడా ఇటువంటి సంఘటనల వలన నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇంకో విషయం చెప్తాను సార్ మీకు. ఈ హైందవ ధర్మానికి సంబంధించి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇది, వీళ్ళు ఈ ప్రలోభాలు అది అనుకున్నాం కదా మనం, వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్తున్నారు, లేకపోతే సెంటిమెంటల్ గా వాళ్ళు భయపెడుతున్నారు అని చెప్పి. ఎట్లా పెడతారంటే నేను కొంత స్టడీ చేశాను దీనికి సంబంధించి. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరో ఒక పేదరికంలో ఉన్న వాళ్ళని తమ హోల్డ్లోకి తెచ్చుకుంటారు. అక్కడ వర్కింగ్ క్లాస్, వీళ్ళందరూ కూడా వర్కింగ్ క్లాసేనండి. కూలీనాలి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఇట్లా చేసుకునే వాళ్ళు అంతా కూడా వాళ్ళు తమ హోల్డ్లో చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారంటే మీరు హిందువుల ఇళ్లకి వెళ్ళకండి, వెళ్ళినా కానీ వాళ్ళ ఇళ్లలో మీరు హిందూ దేవీ దేవతల ఫోటోలు చూస్తే ఆ రోజు మీకు అరిష్టం జరుగుతుంది అని. అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. అలాగే ఏదన్నా ఒక సంఘటన ఈ క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఏదైనా జరిగింది అనుకోండి, ఓ జ్వరం వచ్చింది అనుకోండి, నీకు జ్వరం వచ్చింది ఎందుకంటే నువ్వు ఈ రోజున ఆ గుడి వైపుగా వెళ్ళావు, ఆ గుడి వైపు చూసావు, అవునా కాదా అంటే రోడ్డు వెళ్ళేటప్పుడు గుళ్ళు ఉంటే గుడి వైపు చూస్తారు. అక్కడ వీళ్ళు నమ్ముతున్నారు దాన్ని. అది ఇట్లాగే ఏంటంటే ఈ వర్కింగ్ క్లాస్ లో ఉన్న ఈ ఎక్కువగా చదువుకోలేని ఈ వర్గాలని వాళ్ళు పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకున్నారు. వాళ్ళ మైండ్స్ ను కూడా తమ కంట్రోల్లో పెట్టుకున్నారండి. ఫలితంగా ఏమైందంటే ఇటువంటి బోధనలు, ఈ బోధనలు ఇప్పుడు తాజాగా ఏం చేశారంటే వీళ్ళు గతంలో లేనిది ఇప్పుడు వచ్చిన తేడా ఏమిటంటే, మీకు గతంలో మీకు ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన బ్రాహ్మణుడే, శుద్ధ బ్రాహ్మణుడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన ప్రసంగాలు రేడియోలో వచ్చాయి. ఆయన ఏనాడు కూడా హైందవ ధర్మం గురించి కానీ లేకపోతే ఇస్లాం గురించి కానీ ఒక్క మాట మాట్లాడేవాడు కాదండి ఆయన. కానీ ఈ బైబిల్లో ఉన్న ఈ అంశాల గురించి చాలా చక్కగా ఒక మంత్ర స్వరంతో నెమ్మదిగా చెబుతూ వెళ్ళేవాడు ఆయన. అటువంటి క్రైస్తవ్యం నుంచి ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటంటే, అసలు ఈ హిందువులు అనేవాళ్ళు నరకానికి పోవాల్సిన వాళ్ళు అనే చెప్తున్నారండి. అంతేకాకుండా హిందూ దేవీ దేవతలు, వాళ్ళు హిందూ దేవీ దేవతలు ఉన్నారా లేదా అనేది అనవసరం. అది మనకి ఎవరికైనా అనవసరం. అది ఎవరి నమ్మకం వారిది, ఎవరి భావన వారిది. కానీ అటువంటి నమ్మకం ఉన్న హిందూ దేవీ దేవతల మీద నమ్మకం ఉన్న ఈ హిందూ ధర్మాన్ని ఆచరించే వారిని కించపరిచే విధంగా, లేకపోతే వారి భావాల్ని నొప్పించే విధంగా ఆ హిందూ దేవీ దేవతలను వారు కించపరుస్తున్నారండి. సీతని గురించి నెగిటివ్ చెప్తున్నారు, రాముడి గురించి నెగిటివ్ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మళ్ళీ వీరు పొరపాటును కూడా ఆ దేవీ దేవతల వైపు చూడకూడదు అని చెప్పి ఉద్దేశంతో.
సరే వీరు ఎట్లా చేస్తారని చెప్పి వీరిని చూసి ఈ హైందవులో ఉన్న కొంతమంది క్రిస్టియానిటీలోను ముఖ్య క్రిస్టియానిటీలో ఉన్న లోపాలని వారు ఎత్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఇది ఒక రప్చర్ లాగా తయారైంది. ఇది ఒక అన్నెసెసరీ ఆస్పెక్ట్ గా తయారైంది. ఏ మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, ఆ మతంలో గొప్పదనం చెప్పుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇతర మతాల గురించి, ఇతర మతాల్లోని క్యారెక్టర్స్ గురించో, దేవీ దేవతల గురించో చెడుగా చెప్పే హక్కు ఎవరికి ఉండదు. ఎందుకు హక్కు అనేది ఎందుకంటానంటే, వాళ్ళు నమ్ముతున్నారు ఆ దేవీ దేవతల్ని, వాళ్ళ భావాల్ని మీరు కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? కానీ దీనిని క్రైస్తవులు ఈ చర్చిల్లో యథేచ్ఛగా చేస్తున్నారు. అది కూడా ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాలో ఉండే చర్చిల్లోనూ, అలాగే ఈ స్లమ్ ఏరియాస్ లో ఉండే చర్చిల్లో చాలా ఎక్కువ చేస్తున్నారండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు దీనికి సంబంధించి మనం ఇంకో విషయం కూడా చెప్పుకుంటున్నాం సార్ ఇక్కడ. అది ఎందుకంటే వాళ్ళు చెప్పేం చెప్తారంటే, మనకి ఒకే ఒక దేవుడు ఉన్నాడు, మన విశ్వానికి అందరికీ ఆయనే దేవుడు అని, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు అని చెప్పుకుంటారు. ఓకే, అభ్యంతరం లేదు. దాన్ని కూడా భరించింది ఈ సమాజం. ఒకే ఒకటేంటే నీ దేవుడు మాకెందుకు ఏం చెప్పి అంటలేదు వీళ్ళు. సరే నువ్వు చేసుకొని చెప్పన్నారు అని. అయితే వాళ్ళు చెప్తారంటే, హిందువులకు చూడండి ముక్కోటి దేవతలు ఉన్నారు, ఎందుకు ఈ దేవతలంతా ఎందుకు? కృష్ణుడికి అంతమంది 1116 మంది గోపికలు ఎందుకు? అంతమందితో ఆయన సహజీవనం చేస్తాడా? ఇటువంటి నీచమైన కొంటె ప్రశ్నలతో, కొంటె ఆలోచనలను తమ విశ్వాసులకు వాళ్ళు కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రధానంగా వచ్చేటప్పటికి హైందవ్యానికి సంబంధించి ఈ హైందవ్యం అనేది ఏనాడు ఎక్కడా కూడా ఎవరికి వ్యతిరేకంగా పని చేయలేదు. ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటే అంతర్గతంగా వైష్ణవులకి శైవులకి ఏదో విభేదాలు ఉంటే వాళ్ళు తేల్చుకున్నారు. అక్కడ చర్చల ద్వారా తేల్చుకున్నారండి. అక్కడ ఆది శంకరాచార్యుడికి ఆయన ప్రయాణించే మార్గంలో అనేక మతాలను, విశ్వాసాలను ఆచరించే వారికి మధ్యన చర్చలు జరిగాయి. అటువంటి చర్చలతో వీళ్ళు సామరస్యంగా తమ విధానాలను మార్చుకున్నారు, భావాలను మార్చుకున్నారు, కొత్త భావాలను ఆకలింపు చేసుకున్నారు. సరే, దాంట్లో భాగంగానే 3 కోట్ల మంది దేవతలు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ హైందవ్యానికి సంబంధించి క్రిస్టియన్స్ కి, ఇస్లామిక్ వాదులకి తెలియదు ఏమిటంటే, భారతదేశంలో 3 కోట్లు కాదండి, 30 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఎందుకంటే భారతీయులు విశాల హృదయం కలిగిన వారు, విశాల భావాలు కలిగిన వారు. వారు చెట్టుని, పుట్టని కూడా వాళ్ళు పూజిస్తారంట. అక్కడ పశువులను పూజిస్తారు. అక్కడ చెట్ల కోసం ప్రాణాలు అర్పించారండి ఆ చిప్కో మూమెంట్ ఆ ప్రాంతాల్లో మీకు అక్కడ. అది మూడోది, ఎందుకు 3 కోట్ల మంది అయ్యారు దేవతలు అంటే, మీకు ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు ఉంటారండి. అది గ్రామ దేవత కావచ్చు, గ్రామ దేవుడు కావచ్చు. ప్రతి గ్రామంలో ఉంటారు. భారతదేశంలో లక్షలాది గ్రామాలు ఉన్నాయి. లక్షలాది మంది కాదు, కోట్లాది మంది ఈ గ్రామ దేవతలు ఉన్నారండి అక్కడ. ఇవి వాళ్ళు పూజించుకుంటారు అక్కడ. 3 కోట్ల కాదు, 30 కోట్ల మంది పూజించుకుంటారు. మీకేంటి బాధ అది? రెండవది, ఈ హైందవ్యాన్ని కించపరిచే విధంగా, మా దేవుడు ఎప్పుడో పుట్టాడు, మీ దేవుడు అసలు ఎక్కడ ఆధారాలు చూపించని చెప్పంటాడు. ఈ క్రైస్తవ్యానికి సంబంధించి ఈ మన ఇస్లాంకి సంబంధించి వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడితే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఒప్పుకోకపోగా జారీ చేయడం ఏమండి? ఎందుకంటే అట్లాగది ఎందుకు? మీకు జీసస్ క్రైస్తని సిలువ వేశారు అంటే దానికి మనం చెప్పేది ఏంటి? మన పాపాలను భరించాడు ఆయన, మనకేదో కొత్త రాజ్యం ఇస్తాను. ఇదంతా కాదండి అక్కడ. ఎందుకంటే అది తప్పు కాదండి. ఇది ఆ రోజుల్లో ఆయన, నేను ఆ స్టేట్ కి వ్యతిరేకంగా, రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన కామెంట్లు చేశారు కాబట్టి ఆయన సిలువ వేశారు అక్కడ. దీన్ని ఈ రోజున ఇక్కడికి వచ్చేటప్పటికి హైందవ ధర్మానికి సంబంధించి మాత్రమే లోపాలు ఎత్తి చూపించే విధంగా చేస్తున్నారు. తప్పండి అది. హైందవ ధర్మం అనేది ఈ రోజున దాదాపు 50 దేశాల్లో ఈ హైందవ ధర్మ ఆనవాళ్లు ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే, మీకు ఫిలిప్పీన్స్ ఒక క్రైస్తవ దేశం. ఆ దేశపు నేషనల్ పార్లమెంట్ లో స్పీకర్ అంటే చైర్మన్ అంటారు అతన్ని. ఆ చైర్మన్ ఛాంబర్ కుర్చీ వెనకాలే ఉన్న విగ్రహం ఎవరిదండి? అది మను విగ్రహం. అక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు, ఈ మను అనే ఆయన ఒక గొప్ప వ్యక్తి, విజ్ఞుడు, ఈ ప్రపంచానికి మొట్టమొదటి లా ఇచ్చిన వ్యక్తి అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళు మీకేంటి బాధ అది? అంటే ఇక్కడ ఏమవుతుందండి సార్, ఇక్కడ మీరు మళ్ళీ ప్రవీణ్ దగ్గర వచ్చినప్పటికీ, ఈ ప్రవీణ్ దగ్గర రావడానికి కారణం ఏమిటంటే, మళ్ళీ ఇవన్నీ కూడా
ఎందుకు అవుతున్నాయంటే ఇటువంటి సంఘటనలు కూడా వాళ్ళు వదులుకోవటం లేదు. ఇటువంటి సంఘటనల ద్వారా తమ శక్తి ఏమిటో, తమ యుక్తి ఏమిటో ప్రపంచానికి చాటే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి అనుకూలంగా ప్రచారం చేయడానికి దాదాపు అరబ్ దేశాలకు సంబంధించిన పత్రికలు ఉన్నాయి. మరోవైపు యూరోపియన్లు, ఇతర దేశాల్లో ఉన్న క్రైస్తవ పత్రికలు, టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి. ఫలితంగా వీరు భారతదేశ యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేయగలుగుతున్నారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా భారతదేశ ఇమేజ్ ని వాళ్ళు విజయవంతంగా డ్యామేజ్ చేస్తున్నారు. సాయి గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా పాస్టర్ ప్రవీణ్ ఉదంతం చర్చ కొనసాగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి పోలీసుల ఫైనల్ ఫైండింగ్స్ లోపు ఎవరి ఫైండింగ్స్ వాళ్ళు ఇవ్వటం, మద్యం మత్తులో జరిగిందని కొన్ని హైందవ సంఘాలు మాట్లాడితే, అలా కాదు ఆయన్ని చంపేశారంటూ క్రైస్తవ సంఘాలు మాట్లాడితే, వాళ్ళకి సంఘీభావంగా ముస్లిం సంఘాలు మాట్లాడితే, ఓవరాల్గా ఈ ఉదంతంలో ఖచ్చితమైన నిజం తెలిసిన అంగీకరించడానికి ఏ వర్గం సిద్ధం లేనటువంటి ఒక పరిస్థితి సృష్టించడం, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, అట్లాగే దేశంలో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం, రాష్ట్రంలో కూడా ఒక అభద్రతా భావాన్ని, ఒక అపనమ్మకాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి, ప్రజల మధ్యన విభేదాలు సృష్టించే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.